హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏబిఈ 20 ఈ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, మనకి ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలి, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏబి అని టైప్ చేయండి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. దీని విధంగా అయితే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఇవన్నీ క్లిక్ చేస్తే మీకు అయితే ఈ సైట్ అయితే ఓపెన్ అవుతుంది జరుగుతుందండి. ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అక్కడ ఏదైతే ఉందో ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ముందుగా క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా అయితే సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఇక్కడ మీరు ముందుగా అయితే చూసినట్లయితే ముందుగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫై మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంటనే మీకైతే ఒక ఓటీపీ వస్తుంది. అనేది మీరు దాన్ని అయితే చూసుకోండి. అదేవిధంగా తర్వాత మీ మెయిల్ ఐడి కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీ మెయిల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుందండి. నెంబరు దాన్ని కూడా అయితే మీరు వెరిఫై చేయాలండి. ఎప్పుడైతే ఈ 2 సక్సెస్ అయినాయో మీకు ఆటోమేటిక్గా అయితే ఎప్పుడైతే ఈ 2 సక్సెస్ అయినాయో దాని తర్వాత మీరైతే ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే ఉందో మీది ఏ విధంగా అయితే మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో మీ నేమ్ అనేది ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత ఏంటంటే మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ తీసుకున్న తర్వాత క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే కన్ఫర్మ్ చేయాల్సి అయితే ఉంటుందండి. వన్స్ మీరు ఇలా పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే మీదైతే రిజిస్టర్ అయితే అవుతుందండి. తర్వాత బ్యాక్ టు లాగిన్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు అయితే తర్వాత లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. మీ లాగిన్ ఐడి వచ్చేసరికి మీరు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఇది మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఏంటంటే మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా కోడ్ మీకు ఏ విధంగా క్యాప్చా కోడ్ కనిపిస్తుందో దాన్ని ఎంటర్ చేయగానే మీకైతే లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పుడైతే మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ముఖ్యంగా మీకు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే నేను చెప్తానండి. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీరు ముందుగానైతే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే మీకు పాస్వర్డ్ సైజ్ ఫోటో అండి. దాన్ని స్కాన్ చేసి అదేంటంటే 20 కేబీలో ఉండేలాగైతే చూసుకోండి, లేదా 50 కేబీ లోపు అయితే అది జేపీజీ ఫార్మాట్ అయితే ఉండాలండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ అయితే 20 కేబీలు అయితే ఉండాలండి. అది కూడా మీరైతే గమనించుకోండి. దీని తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో అదైతే 200 కేబీ లోపు అయితే ఉండాలండి. అయితే అది జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు, లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా పర్లేదండి, ఏదైనా పర్లేదు. కానీ ఏంటంటే సైజ్ వచ్చేసరికి 200 కేబీలు అయితే ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్ చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే 200 కేబీలు అయితే ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ అండి, తర్వాత మీ డిగ్రీ డిగ్రీ మార్క్ లిస్ట్ ఉంటుంది కదండి, ఫైనల్లో మొత్తం డిగ్రీ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో మార్క్ షీటు అదొకటి కావాలండి. దాని తర్వాత మీరు ఎల్ఎల్బి ఇప్పుడు ఫైనల్ సెమ్ అయితే అదే మీ ఎల్ఎల్బి అయితే ఫైనల్ సెమ్ మార్క్ లిస్ట్ అయితే ఏదైతే ఉందో ఫైనల్ సెమ్ మార్క్ లిస్టు అదైతే కావాల్సి ఉంటుందండి. ఒకవేళ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే మీరు కనుక రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అయితే మీకైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అది కూడా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు లేటెస్ట్గా హైకోర్టులో ఎన్రోల్ చేయించుకుంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్, ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా కావాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు స్కాన్ చేసుకుని మీ దగ్గర అయితే రెడీ చేసుకోండి. ఈ సైజులు అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను అయితే చెప్పాను ఇవన్నీ కూడా ఏంటంటే 200 కేబీ లోపు అయితే ఉండాలి. అది జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు, లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయినా పర్లేదండి. ఇవన్నీ మీరు అయితే రెడీ చేసుకుని ఉండండి. దీని తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ముందుగా మీకు అయితే అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే ఉందండి. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే ముందుగా మీరైతే అప్లికెంట్ నేమ్ అయితే మీది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మీ పేరు అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏ విధంగా ఇవ్వాలంటే ముందుగా అయితే మదర్ నేమ్ ఇవ్వాలండి. మదర్ నేమ్ తర్వాత అయితే ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ ఇవ్వాల్సి, తర్వాత కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ 10th క్లాస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు వచ్చేసరికి ఏంటంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఏదైతే ఇచ్చారో మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే ఆల్రెడీ అక్కడ వస్తుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈమెయిల్ ఐడి కూడా అది ఏదో వస్తుంది, మీరు ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ ఏబుల్డ్, ఇంకా హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే కనుక ఒక ఎస్ అయితే ఎస్ అంటే, లేదా నో అయితే నో పెట్టుకోండి. అదేవిధంగా ఏంటంటే మీ టైప్ ఆఫ్ మీ ఐడి అండి, అది ఏ విధంగా ఇస్తున్నారో అది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదా పాన్ కార్డు అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకుని మీ అక్కడ ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏంటంటే క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేటా,
అంటే ఇప్పుడు ఫ్రెషర్సా లేదంటే ఇంతకుముందు ఏమైనా రాస్తారనేది అయితే మీరైతే చూడండి, అక్కడ టైప్ చేసుకోండి. సో అదేవిధంగా ఈ ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎన్రోల్మెంట్ చేయించుకోకపోతే అంటే మీరు ఫైనల్ సెమ్ చదువుతున్నారు లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ కొంత మీ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు కాబట్టి చేయించుకునే వాళ్ళు అయితే నో అని పెట్టాలి. ఒకవేళ చేయించుకోకపోతే కనుక మీరైతే ఎస్ అని అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో దాని తర్వాత అయితే ఇక్కడైతే ఫోటోస్ అనేది ఏంటంటే ఈ పాస్పోర్ట్ సైజ్ అయితే మీకు ఏదైతే సైజ్ చెప్పానో ఆ సైజ్ అయితే మీరు ఇక్కడ సో దాని ప్రకారం మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ గురించి కూడా అయితే ఆ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. సో కిందకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు కదా, ఆల్రెడీ పైన ఎస్ నో. సో ఆల్రెడీ మనం ఎన్రోల్మెంట్ చేయించుకున్నట్టు ఇచ్చాం కాబట్టి ముందుగా అయితే ఈ ఎన్రోల్మెంట్ ఎప్పుడు ఏ సంవత్సరంలో అయింది, ఎన్రోల్మెంట్ ఐడి. సో ఈ రెండు కంపల్సరీగా అయితే కావాల్సి అయితే ఉంటుందండి. సో ఇవి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీదకి అయితే వెళ్ళండి. మీకైతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో రెండు ఒకటేగా అయితే కనుక మీరు పర్మనెంట్ ప్రజెంట్ కూడా సేమ్ అయితే కనుక ఇక్కడైతే టిక్ మార్క్ అయితే ఏదైతే కనిపిస్తుందో టిక్ మార్క్ మీద మీరు క్లిక్ చేసి పర్మనెంట్ అయితే రెండు ఒకటి అయితే పెట్టండి. సో ఇక్కడ కూడా ఏంటంటే మీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మీ నాన్నగారి పేరు నుంచి స్టార్ట్ చేసి మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ నేమ్, మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏంటి, మీ లోకాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో అది కూడా అయితే మీరు గమనించుకోండి. ఈ తర్వాత ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ముందుగా అయితే మీ 10th క్లాస్, మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, మీరు ఎక్కడ చదువుకున్నారు ఆ అడ్రస్ ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఆ బోర్డు అయితే ఉందో ఆ బోర్డు నేమ్ అయితే రాయాల్సి ఉంటుందండి. సో మీకైతే మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి అంటే మీ పర్సంటేజ్ ఉందా లేదా గ్రేడ్లో ఉన్నా లేదా సీజీనా అనేది అయితే మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఆ రెండు స్టెప్లు వచ్చేసరికి ఏంటంటే మీ ఎల్ఎల్బి క్వాలిఫికేషన్ అంటే మీరు ఎక్కడ చదివారు, ఏ కాలేజీలో చదివారు, సో ఎప్పుడు కంప్లీట్ అయిందా, యూనివర్సిటీ ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ లేకపోతే అదర్ ఇంకేమైనా ఉంటే కనుక ఇవ్వాల్సి ఉంటుందండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా ఉంటే కనుక సో ఆ డీటెయిల్స్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇవి కాకుండా ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక మీరైతే యాడ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అంటే ఈ ఏబీ 20 సంబంధించి మీరు ఆ ఫస్ట్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏంటంటే ఏ లాంగ్వేజ్లో కావాలని చూసుకోండి. సో ఇంగ్లీష్ అనేది ఏంటంటే కామన్ లాంగ్వేజ్ అండి. సో అది అందరికీ వస్తుంది. అది ఇంకొక సైడ్ ఏమొస్తుందంటే ఇక్కడ తెలుగు కావాలితే తెలుగు, హిందీ, ఇంకా లోకల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో లోకల్ లాంగ్వేజ్ అన్నింటిలో అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా చూసుకోండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ప్రియారిటీ మీకు నచ్చిన విధంగా అయితే ఇచ్చుకోండి. ఇక్కడైతే మన తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి మూడు ఉన్నాయండి. ఒకటేమో హైదరాబాద్లో అయితే ఒకటి ఉంది. అదేవిధంగా ఏపీలో వచ్చేసరికి ఏంటంటే వైజాగ్లో ఒకటి, తిరుపతి అయితే ఉందండి. సో మీకు ఏ లొకేషన్లో చూసుకుని మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే దగ్గరలో ఉందో, మీకు రైల్ కనెక్టివిటీ ఏదైతే బాగుందో అవన్నీ మీరైతే చూసుకుని మీరైతే ఒక ఆర్డర్ అయితే ఇచ్చుకోండి. ఇది ఇక్కడ కూడా మీరు సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీకు తర్వాత ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే మీరైతే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో నేను ఇంతకుముందు ఏదైతే మీకు చెప్పాను మీ 10th క్లాస్, మీ ఇంటర్మీడియట్, మీ డిగ్రీ మార్క్ షీట్ ఇవి ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మీ ఫైనల్ సెమ్ వచ్చి, అదేవిధంగా మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవి ఏవైనా అయితే ఇవన్నీ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా ఒకవేళ ఎవరైతే ఇంకా 5 years చదువుతున్నారో వాళ్ళైతే 3 years వాళ్ళైతే ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదండి. 3 years వాళ్ళు అయితే 5 సెమ్ల వరకు అయితే మీ మార్క్ షీట్లు ఏవైతే ఉన్నాయో సెమ్ మార్క్ షీట్లు అవన్నీ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఏంటంటే 5 years ఎల్ఎల్ వాళ్ళు అయితే వాళ్ళ 9th సెమ్ వరకు అయితే మార్క్ షీట్లు అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇవి అయితే మీరైతే గమనించుకోండి. సో మీరు అప్లోడ్ చేయగానే తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయగానే ఈ సైట్ అయితే ఇలాగైతే నెక్స్ట్ పార్ట్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇప్పుడు వరకు మీరు ఏవైతే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అని ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు అన్ని కూడా ఇక్కడైతే రీచెక్ అయితే చేసుకోండి. సో వన్స్ రీచెక్ అంతా చేసిన తర్వాత మీరైతే ఈ రీచెక్ అయితే చేయండి. సో రీచెక్ చేసిన తర్వాత మీరైతే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో మీ డిక్లరేషన్ ఇచ్చి మీరు ఓకే చేయగానే మొత్తం మీ అప్లికేషన్ అయితే రెడీ అవుతుందండి. సో రెడీ అవ్వగానే మీకైతే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుందండి. సో నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు అయితే ఏంటంటే ఇక్కడ 2500 అయితే ఫీ అయితే ఉంటుంది. అదేవిధంగా మిగిలిన రిమైనింగ్ జనరల్ కేటగిరీస్ అందరూ కూడా అయితే 3500 అయితే పే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ యూపీఐ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో యూపీఐ ఆప్షన్స్ ద్వారా యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం వల్ల
తక్కువ ఛార్జెస్ అయితే అవుతుందండి. 3 రూపీస్ 4 రూపీస్ ఈ రకంగా ఉంటుందండి. అలా కాకుండా మీరు నెట్ బ్యాంకింగ్ అటు యూజ్ చేస్తే కనుక 25 రూపీస్ ఆ విధంగా అయితే ఛార్జ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది కూడా మీరు అయితే గమనించుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, తర్వాత ఆప్షన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకైతే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో దీని ప్రకారం అయితే మీరైతే అమౌంట్ అయితే పే చేయండి. వన్స్ మీరు అమౌంట్ కనుక పే చేయడం సక్సెస్ఫుల్ అయితే కనుక మీకైతే అప్లికేషన్ అనేది అయితే రెడీ అవుతుందండి. సో మీరైతే దాన్ని అయితే ప్రింట్ తీసుకుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా అయితే ప్రొసీజర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అయితే ఈ విధంగా అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చూడండి. అయితే మీ 10th క్లాస్, మీ ఇంటర్మీడియట్, సో మీ డిగ్రీ మార్క్స్ మెమో, మీ ఎల్ఎల్బి ఫైనల్ సెమ్, అదేవిధంగా మీరు ఎన్రోల్మెంట్ చేయించుకుంటే కనుక ఈ ఎన్రోల్మెంట్ ఏదైతే ప్రొవిజనల్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రొవిజనల్, సో ఇన్ కేస్ మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కావాల్సి అయితే ఉంటుందండి. 200 KBలు అయితే ఉండాలి. అది ఏ విధంగా అంటే అది పీడిఎఫ్లో అయినా పర్లేదు, లేకపోతే జేపీజీ ఫార్మాట్ అయినా పర్లేదు, ఏదైనా అయితే మీ దగ్గర రెడీ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అయితే కావాల్సి అయితే ఉంటుందండి. అది కాకుండా అప్పుడు 5 ఇయర్స్ అంటే ఇంకా ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే, అదేవిధంగా ఎల్ఎల్బి కంప్లీట్ అయ్యి ఇంకా ఎన్రోల్మెంట్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే కనుక వీళ్ళకైతే ఫామ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఆ ఫామ్స్ కూడా నేనైతే ఆ లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తానండి. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఫార్మాట్ ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. అంటే ఫార్మాట్ ఎవరి కోసం అంటే ఇది ఎల్ఎల్బి ఇక ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అయితే, అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే ఫైనల్ సెమ్లో ఉన్న వాళ్ళకైతే ఏంటంటే ఈ ఫామ్ అయితే కంపల్సరీ అయితే కావాలండి. ఇలా ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో దీన్ని కూడా ఏంటంటే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా ఏంటంటే ఇంకా ఎల్ఎల్బి కంప్లీట్ చేసి అయితే ఇంకా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ చేయని వాళ్ళకి కూడా ఏంటంటే సో ఈ ఫామ్ అయితే కంపల్సరీ అయితే కావాలండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. ఈ రెండు ఉంటే కనుక మీరు అయితే అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఎవరికైనా ఈ అప్లికేషన్ పెట్టడానికి ఏమైనా సందేహాలు ఉంటే కనుక మీరైతే నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. సో నా నెంబర్ వచ్చేసరికి మీకు అయితే డిస్ప్లే మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అనేకలకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.